అందరికీ నమస్కారం. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహాయం సౌజన్యంతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ వారి నిర్వహణలో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనేటటువంటి భారత ప్రభుత్వపు ప్రాయోజిత కార్యక్రమంలో ఉపాధ్యాయ శిక్షణలో భాగంగా మనం ఈరోజు ఇక్కడ కలుసుకుంటున్నాం. నేను డాక్టర్ ప్రఖ్యా సత్యనారాయణ శర్మ, విజయవాడ ఆంధ్రప్రదేశ్లో కేబిఎన్ కళాశాల అటానమస్ అందులో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఉపాధ్యాయ మిత్రులతో గణిత పాఠ్య పుస్తకం దాని ప్రాముఖ్యత ఏంటి, ఏవి ప్రమాణాలు అనే అంశాన్ని ప్రధానంగా మీతో పంచుకోవడానికి ఇక్కడ వచ్చాను. ఇందుకు మీకు స్వాగతం. గణిత పాఠ్యపుస్తకము దాని యొక్క ప్రాముఖ్యత, ప్రమాణాలు అంటే ఎటువంటి ప్రాముఖ్యత గణిత పాఠ్యపుస్తకము కలిగి ఉన్నది అనేది ఒక అంశం అయితే, ఎటువంటి ప్రమాణాలు కలిగి ఉండాలి లేక ఎటువంటి ప్రమాణాలు కలిగి ఉంటే ఆ పాఠ్యపుస్తకాన్ని ఒక మంచి గణిత పాఠ్యపుస్తకము అనవచ్చు అనే అంశాన్ని ఈరోజు మనం ప్రస్తావించుకున్నాం. మొదటిగా బోధన అభ్యసన పద్ధతిలో టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో పాఠశాల స్థాయిలో ప్రధానమైనటువంటి అంగాలు ఉపాధ్యాయుడు, విద్యార్థి, బోధన సామాగ్రి, మూల్యాంకనాలు. ప్రాథమికంగా బోధించేందుకు అందులో అనుభవం ఉన్నటువంటి ఒక ఉపాధ్యాయుడు తరగతి గది లేక కొంతమంది వ్యక్తుల లేదా విద్యార్థుల సమూహానికి అవసరమవుతాడు. ఇక అందులో భాగస్వామిగా విద్యార్థి ఒక అంశం. ఏమి బోధించాలి అనేటటువంటి అంశాలను మనకు సంకలనం చేసేటటువంటి ఒక బోధనా సామాగ్రి అవసరం కూడా ఉంటుంది. ఇక బోధన అనంతరము ఎటువంటి అభ్యసన జరిగింది వారి నుంచి అని తెలుసుకునేందుకు మూల్యాంకనం, ఎవాల్యుయేషన్ అనేది కూడా అవసరం. ఈ 4 అంశాల్లో అతి ప్రధానమైనటువంటి ప్రాథమిక అంశంగా మనం బోధనా సామాగ్రిని కనుక తీసుకున్నట్లయితే అందులో ప్రాథమికమైంది పాఠ్య పుస్తకము. ఎందువల్లంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే అందరికీ తెలిసినటువంటి ఒక అంశం. ఇప్పుడు మనం పాఠ్యపుస్తకం అనే అంశంలోకి వెళ్దాం. ఈ పాఠ్యపుస్తకం అనేది చాలా కాలం నుంచి, నిజం చెప్పాలంటే ప్రాచీన కాలం నుంచి కాల పరీక్షకు నిలబడింది. అంటే ఉదాహరణకి ఏ అంశాన్ని నేర్చుకోవాలన్నా దానికి అవసరమైనటువంటి మార్గదర్శక సూత్రాలని, ఆ అంశం అంటే ఒక విషయం పాఠ్యాంశంలోని ఏ ఏ అంశాలు నేర్చుకోవాలి అనేటటువంటిది, ఎలా ఆలోచించాలి, ఇలాంటి వాటన్నిటికీ మార్గదర్శనగా మనకి ప్రాచీన కాలం నుండి పాఠ్యపుస్తకము అనేది ఒక ప్రధానమైన అంశం. దానికి ఏ పేరైనా ఉండవచ్చు. మన భాషలో దాన్ని టెక్స్ట్ బుక్, పాఠ్యపుస్తకంగా భావిస్తాం. సో కాలము ఎంత గడిచినా, ఎన్ని శతాబ్దాలు గడిచినా ఇది మాత్రం ఎటువంటి ప్రత్యామ్నాయం లేదు. ఎన్నో మనందరికీ తెలుసు. కొన్ని అధునాతన పద్ధతులు వచ్చాయి, వీడియోలు వచ్చాయి, ఆడియోలు అంతకు మునుపు ఉండేవి, ఇంకా రకరకాల విధానాలు ఉన్నాయి. ఎన్ని విధానాలు ఉన్నప్పటికీ ఇప్పటికీ కూడా పాఠ్యపుస్తకానికి ప్రత్యామ్నాయము ఇదిగో అని చెప్పడం కొంచెం సాహసమే అవుతుంది. ఇది దాని యొక్క ప్రాముఖ్యత. ఇక పాఠ్యపుస్తకము ఎలా ఉండాలి అని ఆలోచించినప్పుడు మన భారతీయులు ప్రాచీన కాలంలో పాఠ్యపుస్తకము లేదా గ్రంథము ఏ రకంగా రచించారు అనేటటువంటి ఆలోచన మనం తీసుకుంటే, ఒక చక్కని పాఠ్య గ్రంథంగా మనం భాస్కరాచార్యుడు రాసినటువంటి లీలావతి గ్రంథాన్ని తీసుకోవచ్చు. ఈ లీలావతి గ్రంథం అనేది ఒక పాఠీగణితం అని ఆయన అంటాడు. పాఠీగణితం అంటే ఇప్పటి మన భాషలో అర్థమెటిక్స్ అని అర్థం. అంటే అంకగణిత విధానాలని నేనిప్పుడు మీ ముందర చెబుతున్నాను అంటూ భాస్కరాచార్యుడు తన యొక్క పాఠ్యగ్రంథం ప్రారంభంలో చెప్తాడు. అంతేకాక
ఈ పాఠీగణిత విధానాల్లో ఉన్న ప్రత్యేకతలు ఏంటి, ఏ అంశాలు తను చెప్పదలుచుకున్నాడు అనేది చాలా స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. వీటితో పాటు తన యొక్క నిర్వచనంలో పాఠ్య గ్రంథం యొక్క లక్షణం ఏమిటంటే పాఠీ సద్గణిసత్య అంటే సద్గణితం ఇది మంచి గణితము అని ప్రకటిస్తాడు. కోమలమైన ఆమలమైన పదాలతో కోమలామల పదై లాలిత్య లీలావతిం అని కూడా ఆయన ముచ్చటగా ప్రకటించాడు. ఒక సందర్భంలో బీజగణితానికి అంకగణితానికి పోలిక చెప్తూ బీజగణితం కూడా అంకగణితం వంటిదే అని, ప్రత్యేకించి మనము సందేహపడటం కానీ ఇబ్బంది పడటం కానీ కష్టపడటం కానీ ఏం లేదని, చూడటానికి పైకి నిగూఢంగా లోతైన అంశంలా కనిపించినప్పటికీ అంత నిగూఢత అందులో ఏమీ లేదని, నిజానికి ప్రజ్ఞాశాలికి అంటే ఎక్స్పర్ట్ ఆర్ స్కిల్డ్ పర్సన్కి ఏదీ నిగూఢం కాదు, ఏదీ సీక్రెట్ కాదని, ఇది ఏదో బీజగణితం అని అదేదో అంకగణితం అని ఇలాంటి గణిత భేదాలన్నీ కూడా మందమతులకే అంటూ ఒక చిత్రమైన సూచన చేస్తాడు. మనం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఆల్జిబ్రా గుండెగాబ్రా అనేవాళ్ళు. అంకగణితం అనేది ఒక తేలిక అంశమని, బీజగణితమో ఇంకోటో కష్టమని ఇలా ఇప్పటికీ కూడా మనం ఆలోచిస్తున్నాం. అలా ఆలోచించకూడదని, గణితమంతా ఒకటే అని, ఈ గణితంలో ఉన్న భేదాలన్నీ కూడా ఉన్నాయి అనుకుని ఎవరైనా అనుకుంటే అది మందమతులే అని చాలా స్పష్టంగా చెప్పాడు. ఇక మహావీరాచార్యుడు ఆయన గణిత శాస్త్ర ప్రశంస ఒక రకంగా చెప్పాలంటే ప్రాచీన భారతీయ గణితం యొక్క ఎన్సైక్లోపీడియాగా తిరిగి ఒక అందమైనటువంటి పుస్తకం రాసిన ఆయన మహావీరాచార్య. ఈయన 9వ శతాబ్దపు గణిత శాస్త్రవేత్త. చాలా ఆశ్చర్యంగా గణిత శాస్త్రపు ప్రత్యేకత గురించి చెప్తూ లౌకికే వైదికే వాపి అంటూ మొదలు పెడతాడు. లౌకికమైన విషయంలోనూ వైదికమైనటువంటి విషయాల్లోనూ ఈ గణితం ఏదైతే ఉందో అది చాలా గొప్పది అంటాడు. కామశాస్త్రంలో, వైద్యశాస్త్రంలో, సూపశాస్త్రంలో ఇలా ఏ శాస్త్రము ఈ శాస్త్రం అని లేకుండా ఎన్ని శాస్త్రాల్లో గణితము దాని ప్రభావం చూపించిందో చెప్తూ 7 శ్లోకాల్లో చాలా అద్భుతంగా గణిత శాస్త్రము యొక్క ప్రమేయము ఇతర శాస్త్రాల్లో ఎలా ఉందో ఆయన చెప్పడం జరిగింది. నిజం చెప్పాలంటే ది అప్లికేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇన్ ద డిఫరెంట్ బ్రాంచెస్ ఆఫ్ సైన్సెస్ని ఆయన ప్రకటించినట్టు మనకు తెలుస్తుంది. ఇంత చెప్పి 8వ శ్లోకంలో చాలా ముచ్చటగా అంటాడు. ఎందుకు నేను వృధాగా ఇన్ని విషయాలు చెప్తున్నాను వినండి. త్రైలోకే సచరాచరే, ఈ 3 లోకాల్లో కదిలేవి కదలనివి, జీవమున్నవి లేనివి, గణితము లేదే లేవు, గణితేన వినానహి అని విస్పష్టంగా ప్రకటించాడు. ఇంతకు మునుపు మనం ప్రస్తావించుకున్నటువంటి లీలావతిలో కానీ మహావీరాచార్య యొక్క గణిత సార సంగ్రహం అనేకమైనటువంటి కొలమానాలు ఆ కాలపువి ఎలా ఉన్నాయి, సంఖ్యామానాలు ఎలా ఉన్నాయి అంటూ విస్తృతంగా వాళ్ళు వివరించడం జరిగింది. ఇంతేకాక ఇంతకన్నా వెనక్కాలానికి వెళ్తే వేదాంగ శాస్త్రాలన్నిటికీ గణితం మూర్ధని స్థితం అని 3000 ఏళ్ల క్రితమే ఉన్నటువంటి ఒక సిద్ధాంత గ్రంథంలో ఉండడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. అక్కడ మనకేం కనిపిస్తుంది అంటే ఏ విధంగా నెమలికి దాని శిఖో, ఉన్నత జాతి సర్పానికి దాని యొక్క నెత్తి మీద ఉన్న మణో, అదేవిధంగా వేదాంగాలన్నిటికీ పైన గణితం మూర్ధని స్థితం, శిరస్సు పైన ఉన్నది గొప్పది అనే విషయాన్ని ఆ శ్లోకంలో మనకు కనిపిస్తుంది. సో ఒక గణిత పుస్తకము ప్రారంభంలో గణితము యొక్క ప్రాముఖ్యత, ఈ పుస్తకం యొక్క ఉద్దేశము, ఈ కాలంలో మనం దాన్ని ప్రీఫేస్ ముందు మాట అని చెప్తూ ఉంటాం కదా, ఇలాంటి ఒక విచిత్రమైన ఆచారము లేదా ఉండవలసిన ఆచారాన్ని ప్రాచీన భారతీయులు తమ పుస్తకాల్లో కూడా రాశారు అనేందుకు ఇదొక మంచి ఉదాహరణ. కాబట్టి ఇలాంటి ఆలోచనలు, ఒక గణిత పుస్తకము ఎటువంటి ఆలోచనలు కలిగి ఉండాలి, ఎలాంటి ప్రాముఖ్యతలు కలిగి ఉండాలి అనే విషయాన్ని స్పష్టంగా సూచిస్తోంది అనేది నిర్వివాదాంతం. ఇక ప్రాచీన విద్యా బోధన అనేది ఎలా ఉంది అని ఆలోచిస్తే సాధారణంగా అది ఉపాధ్యాయ కేంద్రంగా ఉండేది, టీచర్ సెంటర్డ్ ఎడ్యుకేషన్. ఎవరో ఒక ప్రసిద్ధమైనటువంటి ఋషియో గురువో ఉండేవారు. ఆయన ఒక ప్రత్యేకమైన శాస్త్రంలో ఎంతో అనుభవం కలిగి ఉండేవాడు.
శిష్యులు ఆయన దగ్గరికి వెతుక్కుని వెళ్ళేవాళ్ళు. ఆయన దగ్గర సమీపంగా ఉపనిషత్ దగ్గర కూర్చుని ఆ శాస్త్రాన్ని ఆయన దగ్గర తెలుసుకునేవాళ్ళు. అక్కడ ప్రధానంగా మన భాషలో చెప్పాలంటే డామినేట్ చేసే అంశం ఏంటి అంటే ఉపాధ్యాయుడు. సో ఇది ఈ విద్యాబోధన చాలా వరకు ఉపాధ్యాయ కేంద్రంగా ఉండేది. భారతదేశంలో ఋషి ముని సంప్రదాయంలో అదే కనిపిస్తుంది. లేదా పాశ్చాత్య దేశంలో పైథాగరస్, యూక్లిడ్ లేదా అరిస్టాటిల్ వీళ్ళలో కూడా ఉపాధ్యాయుడే కేంద్రము అనేది మనకు అర్థమవుతుంది. ఉపాధ్యాయ కేంద్రం తర్వాత కంటెంట్ సెంటర్డ్ విషయ కేంద్రం అంటే ఉపాధ్యాయుడు ప్రధానం లేదా ఉపాధ్యాయుడు చెప్పేదే ప్రధానం. ఈ రెండు అంశాలకి ఎంతో విలువ ఉండేది. దాదాపుగా ఆ రెండు విషయాలే ప్రధానమైనటువంటిది. ఇక ఏం చేసి ఉండేవాళ్ళు? ప్రకృతిలో అనేక విషయాల్ని పరిశీలించేవాళ్ళు, వాటి నుంచి వాళ్ళు కొన్ని విషయాలు గ్రహించేవాళ్ళు. ఈ రకంగా వాళ్ళు సాధించిన కొన్ని విషయాలు సమీకృతం సేకరణ చేసుకుని ఒక పద్ధతిలో అమర్చుకుని వ్యవస్థీకృతం చేసేవాళ్ళు. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే అప్పుడప్పుడు ఆకాశంలో ఒక దృగ్విషయం ఏమిటి అంటే ఒక గ్రహణం, సూర్యగ్రహణం లేక చంద్రగ్రహణం ఏ సమయాల్లో ఏర్పడుతోంది లేదా ఋతువులు ఎలా ఉంటున్నాయి, ఇలాంటి అంశాలన్నింటినీ పరిశీలించినటువంటి ప్రాచీన కాలపు విజ్ఞానులు కుతూహలపరులు వీటన్నిటిని అర్థం చేసుకున్నాక ఇవి ఒక ఋతం, ఒక ఆర్డర్ కలిగి ఉన్నాయని కనుక్కున్నారు. ఈ ఆర్డర్ ప్రకారము ఏది ఎప్పుడు జరుగుతోంది అనేటటువంటిది ఒక సిద్ధాంతీకరించేటటువంటి ప్రయత్నం కూడా చేసేవాళ్ళు. సో దీన్ని బట్టి ప్రకృతిలో కానీ ఆలోచనల ద్వారాని వచ్చిన అనేక విషయాలను వాళ్ళు సమీకృతం చేసుకుని ఒక వ్యవస్థలాగా ఏర్పాటు చేసుకుని ఫైనల్గా ఒక సూత్ర రూపాన్ని తీసుకొచ్చేవాళ్ళు. ఇటువంటి సూత్ర రూపాన్ని సమీపంగా ఉండే తమ శిష్యులో లేదా తమతో ఆ విషయాల కోసం వచ్చిన వ్యక్తులతోనో చర్చించేవాళ్ళు. వాళ్ళు తమ తర్వాతి తరంతో చర్చించేవాళ్ళు. వాద ఉపవాదాలు ఉండే. ఉదాహరణకి ఆత్మ అంటే ఏమిటి, ఒక జీవికి మరణమని దేన్ని అంటాం, మరణించిన తర్వాత జీవితం ఉంటుందా, ఇలాంటివి చర్చలు మనకి ఉపనిషత్తుల్లో అనేక చోట్ల ఉంటాయి. ఏది జీవితానికి అవసరము, ఇలాంటి చర్చలన్నీ చేసిన తర్వాత విశ్లేషణలు చేసిన తర్వాత వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేవాళ్ళు అనేది మనకి అర్థమవుతూ ఉండేది. అయితే ఇవన్నీ కూడా పుస్తకాల రూపంలో ఉండేవా అంటే దాదాపు ఉండలేదు. సో గుర్తుపెట్టుకునేందుకు కొన్ని విధానాలు ఉండేవి. ఇందుకు మంచి ఉదాహరణ పాణిని రాసినటువంటి అష్టాధ్యాయి. ఇప్పటికీ కూడా ప్రపంచంలో చాలామంది పాణిని అష్టాధ్యాయి అనేది ద మోస్ట్ సైంటిఫిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ గ్రామర్, దట్ వాట్ వీ కాల్ సంస్కృత వ్యాకరణం. సో గుర్తుపెట్టుకునేందుకు ఆయన తన రచనా విధానంలోనే బోళ్ళని ప్రత్యేక పద్ధతుల్ని సూచించినట్టుగా ఈనాడు మనం అనుకునే ఎక్సెట్రా అంటాం కదా, కొన్ని చెప్పిన తర్వాత ఇటువంటివే అనేందుకు అలాంటివి కూడా పాణిని అష్టాధ్యాయిలో ఎప్పుడో క్రీస్తు పూర్వము 600 లేక 500 ప్రాంతంలోనే మన వాళ్ళు ఆలోచించి పెట్టారనేందుకు కావలసిన ఉదాహరణలు మనకు కనిపిస్తున్నాయి. తర్వాత కాలం కొంచెం మారింది. కేవలం వ్యక్తిగతంగా ఒకళ్ళకొకళ్ళు కలుసుకునేటటువంటి పరిస్థితుల నుంచి రాతపూర్వకంగా కొన్ని పద్ధతులు అనుసరించాల్సిన అవసరం ఏర్పడింది. మట్టి పలకల మీదో భూర్జపత్రమని, తాటాకు పత్రమని ఇలాంటి పత్రాల మీద చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చర్మాన్ని కూడా రాత పరికరంగా వాడేవాళ్ళు. ఇలా అనేక రకమైనటువంటి రాత పరికరాలని అవసరంగా వాళ్ళు ఉపయోగించారు అనేందుకు ఒక ఉదాహరణలు మనకి ఇప్పటికీ కూడా మనకి తాటాకు గ్రంథాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ చర్మం అనేది ఎలా ఉపయోగించారు అనేది కనుక ఒక ఉదాహరణ తీసుకుంటే 4వ శతాబ్దం సామాన్య శకంలో సుబంధుడు అనేటటువంటి వాడు వాసవదత్త అని ఒక అందమైనటువంటి కావ్యాన్ని రాశాడు. ఆ కావ్యంలో ఒక మంచి ఉత్ప్రేక్ష ఇలా ఉంటుంది. విశ్వం గణయతో విధాత, ఆ బ్రహ్మదేవుడు ఈ విశ్వం ఏమిటి, నేనేదో సృష్టించేశాను, కాలం గడిచిపోయింది, ఒక్కసారి ఈ విశ్వం ఏమిటో తెలుసుకుందామని ఆయన లెక్కలు మొదలుపెట్టారట. గణన చేయడం మొదలెట్టాడు. గణన చేయాలంటే మనకేం కావాలి, అట్లీస్ట్ పుస్తకం అన్నా కావాలి, ఒక కాగితం అన్నా కావాలి. సో దానికోసం ఆయన ఒక చర్మం, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ కాలంలో చర్మము అనేది రాత పరికరంగా వాడారంటానికి ఈ శ్లోకము లేక ఈ వర్ణన అర్థమవుతూ ఉందన్నమాట.
సో ఆయన ఏం తీసుకున్నాడంటే ఆకాశం అనే చర్మం తీసుకున్నాడు అన్నాడు. సో అంతేకాక దాన్ని సాపు చేసి ఏదో రంగేయాలి కదా. ఇప్పుడు మనం ఏదో పూర్వకాలం ఇప్పుడు పాఠాలు చెప్పాడు బ్లాక్ బోర్డ్ అంటాం, అంటే దానిపైన నల్లగా ఉండాలి. కాబట్టి చీకటి అనేటటువంటి సిర ఆ చర్మం మీద పూశాడు. ఏం చర్మం అది? ఆకాశం అనే చర్మం. సో ఆకాశం అనే చర్మం మీద చీకటి అనే సిర పూశాడు. మరి రాయాలంటే ఏముండాలి? ఒక శుద్ధ ముక్క ఉండాలి. చంద్రుడు అనే శుద్ధ ముక్కను తీసుకున్నాడు. సో విశ్వాన్ని లెక్క పెట్టడానికి నిర్ణయించుకున్నటువంటి విధాత ఆకాశం అనే చర్మం తీసుకుని చంద్రుడు అనే శుద్ధ ముక్కతో దాని మీద ఆయన లెక్కలు మొదలెట్టాడు. ఫైనల్గా ఆ లెక్కలో ఆయనకి తేలింది ఏంటంటే విశ్వము శూన్యమని. ఆకాశంలో కనిపిస్తున్న నక్షత్రాలు అంటూ మెన్షన్ చేస్తూ ఆ శూన్య బిందువులే నక్షత్రాలు అన్నాడు. చాలామంది పరిశోధకులు ఈ వర్స్ ఏదైతే ఉందో దీన్ని స్పష్టంగా లిపి దృష్టిలో ఒక అంశం, చర్మం అనేది రాతపరికంగా ఉండేది అనేది ఇంకో అంశము, సున్నాని ఆ కాలంలో చుక్క శూన్య బిందువు అన్నాడు కదా ఆయన, చుక్కలా వాడారనేందుకు కూడా అది ఉపయోగపడుతుందని అర్థం. ఇది వాసవదత్త అనేటటువంటి కావ్యంలో ఉన్న ఒక చక్కని ఉత్ప్రేక్ష. కాబట్టి రాత పరికరాలు రాత పద్ధతుల్లో ఒక ఉదాహరణగా మనం దీన్ని తీసుకోవచ్చు. ఇక ముఖ్యంగా భారతదేశ ప్రత్యేకత ఏంటంటే మౌఖికంగా అభ్యాసం చేయడం. వాళ్ళకి ఒక గురువు ఉండేవాళ్ళు, అదేదో రకరకాల పద్ధతులు ఉంటాయి, జట అని ఘన అని రకరకాల పాఠాలు వేదాల్లో మనం అప్పుడప్పుడు ప్రస్తావిస్తూ ఉంటారు. అలా ఒకరి నుంచి ఒకటికి ఎక్కడ ఉచ్యంగా మాట్లాడాలి, ఎక్కడ తగ్గి మాట్లాడాలి, ఎక్కడ విడగొట్టాలి, ఇలాంటి స్పష్టమైనటువంటి విభాగాలతో ఒక భాషని ఉపయోగించే తీరు చాలా అనితరమైన విషయం. శతాబ్దాలు గడిచిపోయినా ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి ఒక వాక్యాన్నో ఒక శ్లోకాన్నో ఎలా చదివేవాడో ఇప్పటికీ అదే వాక్యం అదే పద్ధతిలో చదవగలిగే ఒక విధానము కేవలం మౌఖికంగానే జరిగింది అనడానికి ఎటువంటి సందేహం లేదు. కాలక్రమేణా రాత పరికరాల వినియోగం రెండూ కూడా ఉన్న సందర్భాలు భారతదేశంలో ఉన్నాయని అర్థం. ఇక ఇలా వ్యక్తుల నుంచి గురుకులాలు ఏర్పడ్డాయి. గురుకులాల నుంచి పాఠశాల నుంచి విశ్వవిద్యాలయం. మనకు తెలుసు తక్షశిల, నలంద, విక్రమశిల ఇలా అనేకమైన ప్రసిద్ధ విశ్వవిద్యాలయం భారతదేశం కలిగి ఉంది అనడానికి. ఈ విశ్వవిద్యాలయాల్లో అనేక వేదాంత ఇతర విషయాలతో పాటు గణిత అధ్యయనానికి కూడా, అంటే గణితాన్ని చదువుకోవటానికి కూడా ప్రాముఖ్యత ఇచ్చారు అనటానికి మనకి ఉదాహరణలు చాలా ఉన్నాయి. వేదాంగ జ్యోతిష అనేటటువంటి దాంట్లో కానీ, గణితాని యోగం జైనులు ఒక 4 పద్ధతుల్ని వాళ్ళ యొక్క మతం ప్రకారము అవసరమని భావించారు. గణితము కూడా అందులో ఒకటి. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. సో జైనులు గణితానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారు అంటే గణితం ఒక యోగం అన్నారు వాళ్ళు. ఇక భారతీయులు, ప్రాచీన గ్రీకులు గణితం అనేది ఒక పాఠశాల అంశము, లేదా వాళ్ళు పెట్టిన పాఠశాల లేక విశ్వవిద్యాలయం ఏదైనా కానివ్వండి, ఇది గణితంగా నేర్చుకునేటటువంటి ఒక దృక్పథాన్ని కలిగి ఉన్నారు అనటంలో సందేహం లేదు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పాశ్చాత్య ప్రపంచంలో గణితం ఎందుకు అంటే వ్యాపారపు లెక్కల కోసం, ఫర్ ఓన్లీ బిజినెస్ పర్పస్. ఎవరికి వ్యాపారం చేయాలో అవసరమైనటువంటి లెక్కలు నేర్చుకునేందుకు మాత్రమే గణితాన్ని వాళ్ళు నేర్చుకునేవాళ్ళు. అయితే ఈ పాశ్చాత్య ప్రపంచంలో క్రమంగా, అంటే యూరప్ ఇలాంటి చోట్ల గణితం అనేది పాఠశాలలో నేర్చుకోవాల్సిన అంశంగా గుర్తింపు పొందింది కేవలము 18వ శతాబ్దంలోనే అన్నది మనం గమనించాల్సిన విషయం. సో ఇప్పటి మన యొక్క ఈ చర్చ బట్టి అందరికీ విద్య అనే ఒక అవసరం ఎప్పుడైతే ఏర్పడిందో ఖచ్చితంగా ఏవో రకమైన రాత పద్ధతిలో లేకపోతే మౌఖిక అభ్యాసాలు ఇతరత్రా పద్ధతిలో సరిపోవు. కాబట్టి ఈ అవసరాలన్నిటికీ జవాబుగా తొలిసారి పాఠ్యపుస్తకం అవసరం ఏర్పడింది. ఇక పాఠ్యపుస్తకము అనేది ఏమిటి అనేది ఒక పరిశీలన చేస్తే తరగతి గదిలో ఉపయోగపడే ఒక సాధనం. సాధారణ బోధనా ప్రక్రియలు ఏవైతే ఉంటాయో వాటికి అనుగుణంగా రూపొందించబడుతుంది. నేను లెక్కలు చదువుకోదలుచుకున్నాను, ఇంకో ఆయన సైన్స్ చదువుకోదలుచుకున్నాడు, ఇంకో ఆయన ఇంకేదో వేదాంతం చదువుకోదలుచుకున్నాడు. కాబట్టి ఇలాంటి అధ్యయన శాఖలకు అనుబంధంగా ఉండేటటువంటి ఒక స్టాండర్డ్ బుక్, ప్రామాణిక గ్రంథం అంటూ ఉంటే తొలిసారిగా ఉండేది పాఠ్యపుస్తకమే.
అంటే ఒక లెక్కలు చదువుకునే వ్యక్తికి ఆ విషయంలో ఉండేటటువంటి ఒక పాఠ్యపుస్తకము ప్రాథమికంగాను ప్రామాణికంగాను ఉండే గ్రంథం అవుతుంది. తర్వాత ఇంకా లోతుగా చదువుకోదలుచుకుంటే అది వేరే విషయం అవుతుంది. ఇది ఒక బోధనా పరికరం, ఎటువంటి సందేహం కూడా లేదు. ఏ సబ్జెక్ట్ అయితే ఉందో ఆ సబ్జెక్టులోని పాఠ్యపుస్తకము ఆ సబ్జెక్టు యొక్క ప్రధాన మార్గదర్శక సూత్రాలు, గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కలిగి ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఎన్సీఆర్టీ 1970లో టెక్స్ట్ బుక్ని ఏమని నిర్ణయించింది అంటే, ఎలా నిర్వచించింది అంటే, ఒక రాష్ట్ర విద్యా కార్యక్రమంలో నిర్దేశించబడిన సిలబస్సును ఆచరణకు తీసుకురావడానికి ఉపయోగించే ఒక పరికరం. మనకి తెలుసు కరికులం అని ఉంటుంది, తర్వాత సిలబస్ అని ఉంటుంది. ఓకే, ఒక 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఒక విద్యా విధానంలో ఈ అంశాలు పిల్లలకి రావాలి అనుకున్నాం. ఎలా వస్తాయి? కానీ అలా నిర్దేశించబడిన సిలబస్ ఏదైతే ఉందో దాన్ని ఆచరణలోకి తీసుకునేందుకు ఒక పద్ధతి ఉండాలి. ఆ పద్ధతిలో ఉపయోగపడే టూల్, పరికరమే మనం అనుకునేటటువంటి పాఠ్యపుస్తకము, టెక్స్ట్ బుక్ అని. ఇక పాఠ్యపుస్తకం ఏం చేస్తుంది? ఎవరి మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తుంది? ఉపాధ్యాయుడికి విద్యార్థికి. సంతోషం. విద్యార్థికి సహ విద్యార్థులకు మధ్య కూడా. కాబట్టి ఉపాధ్యాయుడికి విద్యార్థికి మధ్య పరస్పరము చర్య లేక ప్రతిచర్య జరగాలి అంటే ఖచ్చితంగా పాఠ్యపుస్తకపు అవసరం ఉంది. అదేవిధంగా విద్యార్థి తన తోటి విద్యార్థుల మధ్య అభ్యసన పరంగా లెర్నింగ్ ప్రాసెస్లో ఏదైనా ఒక యాక్షన్ అండ్ రియాక్షన్ జరగాలి అంటే అప్పుడు పాఠ్యపుస్తకం వస్తుంది. ఇది కేవలం మౌనంగా ఉండేది కాదు, చాలా ప్రతిభావంతమైన మోస్ట్ ఎఫెక్టివ్ టూల్ అంటంలో ఎటువంటి సందేహం లేదు. బోధన అభ్యసన విధానం ఏదైతే ఉందో టీచింగ్ అండ్ లెర్నింగ్ ప్రాసెస్లో ప్రధాన అంగము ఇందాకే అనుకున్నట్టుగా బోధనా సామాగ్రిలో ముఖ్యమైనదే పాఠ్యపుస్తకము. ఇందు తర్వాత ఎటువంటి సందేహం కూడా లేదు. ఉపాధ్యాయుడు తర్వాత వెంటనే మరి ఎవరైనా హెల్ప్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది పాఠ్యపుస్తకమే. అందువల్ల ఉపాధ్యాయుని తర్వాత పాఠ్యపుస్తకం అనేది ఒక సహాయక ఉపాధ్యాయుడిగా ప్రవర్తిస్తుంది అనేది మనకు అర్థమయ్యే విషయం. అయితే గణితంలో విద్యార్థులు నేర్చుకోవాల్సిన దాన్నంతా పాఠ్యపుస్తకం గురించి మీరు ఇంతసేపు చెప్తున్నారు కదా, కాబట్టి పాఠ్యపుస్తకం నుంచి నేర్చుకుంటే సరిపోతుంది అనే అభిప్రాయానికి మనం రాకూడదు. ఎట్టి పరిస్థితిలోనూ ప్రత్యేకించి గణితానికి నేర్చుకోవాల్సిందంతా కూడా పాఠ్యపుస్తకంలోనే ఉంటుంది అని కనుక అనుకుంటే అది ఏ విధంగానూ అభిలషణీయం కాదు. మరి వారంతట వారే కనిపెట్టడంలో, అంటే విద్యార్థులు తమకు తామే ఒక విషయాన్ని తెలుసుకోవటంలో కానీ అదనంగా ముందరికి వెళ్ళటంలో కానీ పాఠ్యపుస్తకం ఉపయోగపడుతుందనేది నిజం. కానీ పాఠ్యపుస్తకాన్ని ఉపయోగిస్తూ గణిత బోధన ఏదైతే చేస్తామో ఈ గణిత బోధన అసలు సారాంశం ఏమిటి అంటే విద్యార్థి తనకు తానే సత్యాలను ఆవిష్కరింపజేసుకునే విధంగానో అట్లీస్ట్ అర్థం చేసుకునే విధంలో గాను మనకి పాఠ్యపుస్తకం ఉపయోగపడాలే తప్ప పాఠ్యపుస్తకమే అన్ని పనులు నేనే చేసేస్తాను అనేటటువంటి పని చెయ్యకూడదు అనేది మనకు తెలుస్తోంది. ఉపాధ్యాయునికి పాఠ్యపుస్తకం, టెక్స్ట్ బుక్ ఎలా ఉపయోగపడుతుంది? ఓకే, ఒక సిలబస్ ఇచ్చారు. సిలబస్ ఒక బ్రాడ్ అవుట్లైన్స్లో ఉంటుంది. అంటే ఉదాహరణకి సంఖ్యలు అంటారు. సంఖ్యలు అంటే ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఎక్కడి దాకా మనం చెప్పాలి. స్కోప్ అంటాం కదా, ఒక పరిధి ఉండాలి. కాబట్టి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా, లేదా త్రిభుజాలు వాటి ధర్మాలు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా, ఇలాంటి సమస్యలకు ఎవరో ఒక జవాబు చెప్పాలి. కాబట్టి నిర్దేశించిన సిలబస్ ఏదైతే ఉందో దాని ప్రకారం అలాగే ఒక వరుస క్రమంలో కూడా ఉండాలి. ఉదాహరణకి త్రిభుజ నిర్మాణాల పాఠం ముందర చెప్పేసి త్రిభుజం అంటే ఏమిటో తర్వాత చెప్పడం మొదలెట్టామనుకోండి, అది అర్ధరహితమైన విషయం. కాబట్టి ఒక బోధన అనేది ఎటువంటి క్రమ పద్ధతిలో ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళాలి అని ఎవరో ఒకళ్ళు నిర్దేశించాలి. ఆ నిర్దేశించేది ఎవరు అంటే అఫ్కోర్స్ మనకు తెలిసినట్టుగా సిలబస్సే. కానీ ఈ మొత్తాన్ని నిర్దేశించేది ఎవరు అంటే ఖచ్చితంగా మన పాఠ్యపుస్తకమే. అలాగే ఉపాధ్యాయుడు తన బోధనకు ఒక ప్రణాళిక తయారు చేసుకోవాలి. ఎవరు ఉపయోగపడతారు? ఒక ఉపకరణం ఉంది. ఆ ఉపకరణమే మళ్ళీ టెక్స్ట్ బుక్కే అవుతాను.
కాదు, మధ్యలో ఏదో ఒక విషయంలో సంప్రదించాల్సి వచ్చింది. ఒక లెక్క ఇచ్చేటప్పుడు లేదా ఇంకో అంశంలోనో సంప్రదింపు రిఫరెన్స్ బుక్గా కూడా టెక్స్ట్ బుక్ ప్రాథమికంగా ఉపయోగపడుతుంది. రైట్, అక్కడ కొన్ని సమస్యలు ఇచ్చారు, కొన్ని మాదిరి సమస్యలు ఇచ్చారు. అదే అంతిమం కాదనేది మన యొక్క చర్చ సారాంశం. కాబట్టి తను ఏ అంశాల్లో సమస్యలు అదనంగా చేయాలి అని కనుక అతను అనుకున్నట్లయితే అలాంటి అదనపు సమస్యల రూపకల్పనకి వీలు కలిగించే విధంగా టెక్స్ట్ బుక్ ఉంటుంది. తర్వాత ఇంటి పని ఇవ్వాలనుకోండి, అప్పటికప్పుడు ఉపాధ్యాయుడు టెక్స్ట్ బుక్లో ఇచ్చే అవకాశం ఉంటుంది, లేదా అదే విధంగా ఉంటుంది. అంటే ఉదాహరణకి ఏదో కొన్ని సమస్యలు ఉన్నాయి, దీనికి ఇంత ఖర్చు అయితే ఇలాంటివి ఇన్ని చేయడానికి అంత ఖర్చు అవుతుంది, లేదా ఈ దూరం ప్రయాణించడానికి ఇంత సమయం పడితే ఇంత దూరం ప్రయాణించడానికి అదే వేగంతో ఎంత సమయం పడుతుంది అని ఒక 2-3 లెక్కలు ఉంటే అక్కడ అవి పిల్లలు చేసినప్పటికీ కూడా ఇంటి పనిగా ఇచ్చే ప్రయత్నంలో అవే ఇవ్వటమో, వాటి నుంచి కొన్ని అంకెలు లేదా పద్ధతులను మార్చి మరికొన్ని పెద్దగా ఆలోచించకుండా, అంటే ఆయన అదనపు సమయాన్ని వాడకుండానే వెంటనే ఉపయోగపడే విధంగా విద్యార్థులకు ఇంటి పని ఇవ్వడానికి ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ అనేది ఉపయోగపడుతుంది. దీనివల్ల ఉపాధ్యాయుని యొక్క సమయం ఏదైతే ఉందో అది కూడా బాగా ఆదా అవుతుందనేది నిర్వివాద అంశం. ఇక విద్యార్థికి ఎలా ఉపయోగం? ఎవరిస్తారు సమాచారం? ఉపాధ్యాయుడు ఇస్తాడు, తర్వాత ఇచ్చేది ఎవరు? టెక్స్ట్ బుక్కే. తనకు తాను చదవాలి అనుకున్నప్పుడు స్వీయ అభ్యసన అలవాటు, సెల్ఫ్ లెర్నింగ్ అనేటటువంటి హ్యాబిట్ని ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ కలగజేస్తుంది. బహుశా ఈ ఉపాధ్యాయుల మీరందరికీ కూడా చిన్నప్పుడు అనుభవాలు లేదా ఇప్పుడు మీరు చూసేటటువంటి పిల్లల నుంచి మీకు ఒక విషయం అర్థమవుతుంది. పుస్తకం టెక్స్ట్ బుక్ కొనంగానే లేదా గవర్నమెంట్ ఇచ్చినా తమకు రాగానే ముందర ఉత్సాహంగా పుస్తకం తెరిచి చూసేస్తాం. కోర్స్ దాన్ని ప్రాక్టీస్ చేయడము, దాన్ని ఉపయోగించుకోవడం అనేది వేరే విషయం. కాబట్టి సెల్ఫ్ లెర్నింగ్కి అలవాటుని తయారు చేయాలి అంటే ఖచ్చితంగా మనకు ఉపయోగపడేది టెక్స్ట్ బుక్కే. తర్వాత కొన్ని మాదిరి సమస్యలు అక్కడ ఉంటాయి కాబట్టి ఆ మాదిరి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకోవడం ద్వారా ఆల్రెడీ ఆ పుస్తకంలో ఏమైనా లెక్కలు ఇచ్చి ఉంటే ఆ లెక్కలు ఎలా చేయాలి అనేటటువంటి మార్గదర్శనాన్ని కూడా పొందేందుకు వీలుంటుంది. కాబట్టి విద్యార్థికి మాదిరి సమస్యలను తీసుకుంటూ తద్వారా ఒక సమస్యలను ఎలా సాధించాలి అనేటటువంటి డైరెక్షన్, గైడ్లైన్స్ పొందటానికి కూడా ఈ టెక్స్ట్ బుక్ యొక్క రచనా విధానము లేదా టెక్స్ట్ బుక్ ఉపయోగపడుతుంది. ఓకే, పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్పారు, ఆ క్షణానికి నేర్చుకున్నాం, మళ్ళీ తిరిగి నేర్చుకోవాల్సిన అవసరం కలిగింది. పునరభ్యసనం తిరిగి చేయాలి అంటే మళ్ళీ ఆ క్లాస్ రూమ్లో కూర్చోం, ఆ ఉపాధ్యాయుడు ఎదురకుండా మన ముందర ఉండరు. కాబట్టి తిరిగి నేర్చుకోదలుచుకున్నా లేదా నిన్న నేను తెలుసుకున్నది ఏంటి, ఒక్కసారి అదేనా లేదా ఇంకేదైనా విషయాలు ఉన్నాయా, సరిగ్గా విన్నానా, ఉపాధ్యాయుడు చెప్పింది వినలేదా, లేదా ఈరోజు ఏదో నేను క్లాసుకి నా వ్యక్తిగత అవసరాలు ఉండి హాజరు కాలేకపోయాను, ఉపాధ్యాయుడు ఏదో అంకగణితంలో ఒక అంశంలో ఒక కీలకమైన అంశాలు చెప్పారు, ఇప్పుడు ఎలాగా అనే పరిస్థితుల్లో పుస్తకాన్ని తెరుచుకుని ఉపాధ్యాయుడి నుంచి తరగతి గదిలో బోధన నుంచి తెలుసుకున్న అంశాలకి తర్వాత జరిగిన అంశాలకి మధ్య కలిగిన గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని పూరించుకోవడానికి కూడా ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ అవసరము ఉంది అని తెలుస్తోంది. కాబట్టి హాజరు కాని సందర్భంలో కూడా టెక్స్ట్ బుక్ ఉపయోగం ఉంది, రీలెర్నింగ్కి ఉపయోగపడుతుంది, రివిజన్కి కూడా ఉపయోగపడుతుంది అనేది మనకి తెలుస్తోంది. ఇక ఇంటి పని ఉపాధ్యాయుడు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా టెక్స్ట్ బుక్లో ఎక్కువ భాగము సొంతంగా కొంత ఇచ్చే వీలుంది. కాబట్టి టెక్స్ట్ బుక్లో ఉన్నదాన్ని తీసుకుని చేయడానికి కానీ లేదా దాన్ని మార్గదర్శనంగా తీసుకుని తనకు తాను చేయడానికి కానీ కొన్ని అవసరాలను తీర్చుకునేందుకు ఈ టెక్స్ట్ బుక్ ఉపయోగపడుతుంది. ఇక అనేక విషయాలు ఉంటాయి, వాటికి రెఫరెన్స్ బుక్కులు కావాలనుకోండి అనేక చోట్లకి వెళ్ళాల్సి వస్తుంది. అలా కాకుండా తనకు నిర్దేశించబడినటువంటి తన స్థాయికి అనుగుణమైనటువంటి అన్ని అంశాలు తెలుసుకోవాలంటే అనేక చోట్లకో అనేక పుస్తకాలకో వెళ్ళాల్సిన అవసరం లేకుండా అన్నీ ఒకే చోట తెలుసుకోవడానికి ఒక చక్కని మార్గము టెక్స్ట్ బుక్, అందుబాటులో ఉండేటటువంటి ఒక లెర్నింగ్ టూల్, అభ్యసన పరికరమే ఈ టెక్స్ట్ బుక్. సరే, ఇప్పటిదాకా మనం ఒక పాఠ్యపుస్తకము అనే దాని గురించి కేవలం
కొంత ప్రాథమికమైనటువంటి అంశాలని చర్చించుకున్నాం. అయితే ఒక పాఠ్యపుస్తకం అవసరం ఉంది, కానీ అది మంచిది కూడా అయి ఉండాలి. మంచిది అంటే ఏ ఉద్దేశం కోసం మనము ఆ పాఠ్యపుస్తకాన్ని రిఫర్ చేస్తున్నామో అది ఆ పనిని మనకి చేసి పెట్టాలి. కాబట్టి మంచి పాఠ్యపుస్తకము అనేది ఏమిటి అంటే దానికి ఏమైనా కొన్ని ప్రమాణాలు ఉన్నాయా, క్రైటీరియా అంటాం కదా, లేకపోతే ఏదో చూడటానికి బాగుంటే అది మంచి పాఠ్యపుస్తకం అవుతుందా అనేది ప్రశ్న. కాబట్టి ఒక మంచి పాఠ్యపుస్తకానికి ఎటువంటి ప్రమాణాలు రాసేవాళ్ళు పాటించినా, లేక అది మంచి పాఠ్యపుస్తకము అవునా కాదా అని నిర్ణయించుకోవడానికి ఏవైనా ప్రమాణాలు ఉన్నాయా అంటే వాటి బట్టి మనం చూడటానికైనా ఆ ప్రమాణాలు ఏంటో తెలిసి ఉండాలి. అందులో మొదటి అంశము పాఠ్యాంశ విషయము, కంటెంట్. ఎందువలంటే ఆ టెక్స్ట్ బుక్ ఉన్నదే మనకి పాఠ్యాంశ విషయాన్ని మనకు అందించటానికి. అందువల్ల ఇప్పుడు పాఠ్యాంశ విషయంలో కీలకమైన అంశాలు ఏంటో గమనిద్దాం. మొట్టమొదట, ఏ పాఠ్య ప్రణాళిక అయితే ఆ తరగతికి ఉద్దేశించబడిందో లేదా ఆ తరగతుల వరుసకు ఉద్దేశించబడిందో ఆ పాఠ్య ప్రణాళికను అనుసరించి ఆ పుస్తకం ఉండాలి. దీంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. ఏ పాఠ్య ప్రణాళికని అనుసరించాల్సి ఉందో ఆ పాఠ్యపుస్తకం కూడా ఆ ప్రణాళికను అనుసరించి ఉన్నప్పుడు మాత్రమే తగిన ప్రయోజనం మనకి లభిస్తుంది. ఇక కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క అండర్స్టాండింగ్కి సరిపడినంత విషయాన్ని అది మనకు అందచేయాలి. ఏదో ఒక భావన ఉంది, ఆ భావన ఉదాహరణకి త్రిభుజము అనేటటువంటి ఒక మౌలిక భావన అవగాహన ఏర్పడటానికి ఏ ఏ విషయాలు ఆ తరగతి స్థాయికి అనుగుణంగా అందించాలి అనేది ఆ కంటెంట్లో ఉండాలి. ఒకవేళ అది తొందరపాటుతో ఉన్నా, ఇవ్వాల్సినంత ఇవ్వకపోయినా ఆ పాఠ్యపుస్తకము ఏ రకంగానూ మనకు ఉపయోగపడదు. కాబట్టి కీ కాన్సెప్ట్స్ లేదా మౌలికమైన భావనలు ఏవైతే ఉన్నాయో అవి అవగాహన చేసుకునేందుకు సరిపడిన విధంగా ఆ టెక్స్ట్ బుక్ ఉండాలి. ఇక ఒక విద్య అనేది ఎందుకు, ఏ ఏ లక్ష్యాలు సాధించడానికి ఆ విద్య ఆ తరగతి విద్యార్థులు లేదా ఆ వయసు విద్యార్థులు నేర్చుకోవాలి అనేది ఒక పరిశోధన అంశం. మనకి బీఈడి ఇలాంటి చోట్ల ఈ విషయాలు చర్చిస్తాం. లేదా విద్యా ప్రమాణాలు, అకాడమిక్ స్టాండర్డ్స్ లేదా ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అండ్ స్పెసిఫికేషన్స్, ఇవన్నీ కూడా మనం తరచుగా వినే మాటలు. కాబట్టి విద్యా ప్రమాణాలకు అనుగుణంగా ఆ పుస్తకము రచించబడి ఉండాలి. లేదా ఆ పుస్తకం అలా రచించబడి ఉంటే అది మంచి పాఠ్యపుస్తకం అవుతుంది. తర్వాత ఏ అధ్యాయానికి ఆ అధ్యాయం కొన్ని మౌలిక భావనలు ఉంటాయి. ఆ మౌలిక భావాలని అది ఒక చక్కగా పూసగుచ్చినట్లుగా మనకి అందజేయడము, పరిచయాన్ని చక్కని పద్ధతిలో తెలియచేయటము, నిజానికి ఎవరి సహకారం కూడా లేకుండా కేవలము ఆ మౌలిక భావనలు కనుక మనం తెలుసుకుంటే మనకు అవసరమైనటువంటి విజ్ఞానము, అవసరమైనటువంటి తదుపరి అంశాలు వచ్చేట్టుగా ఉంటాయో అలా కనుక అధ్యాయాల వారి మౌలిక భావనలు ఇవ్వగలిగితే ఆ పుస్తకము చాలా మంచిదవుతుంది. కాబట్టి పాఠ్యాంశ విషయంలో ఇది ఒకటి చాలా కీలకమైన అంశం. తర్వాత అంశాల్లో కాఠిన్యత ఉంటుంది. కొన్ని వెంటనే అర్థమయ్యే ఉంటాయి, కొన్ని కొంత కష్టపడితే తప్ప అర్థం కాని విషయాలు ఉంటాయి. లెక్కలు కూడా అలాగే ఉంటాయని మనకు తెలుసు. కాబట్టి ఈ కాఠిన్యత స్థాయి అంటే చాలా తేలిగ్గా అర్థం చేసుకునేందుకు ఒకసారి చూస్తేనే అర్థమయ్యేటట్టుగా లేదా ఒకసారి చెప్తేనే ఒకసారి తెలుసుకుంటేనే సరిపోయేటట్టుగా ఉండే అంశాల నుంచి తిరిగి మనం తెలుసుకుంటే తప్ప లేదా ఎవరో ఒకళ్ళని సంప్రదిస్తే తప్ప తెలియనంత కాఠిన్యత కలిగి ఉన్నవి కూడా ఉంటాయి. అయితే ఇవి ఒక కాఠిన్యత స్థాయికి అనుగుణంగా క్రమ పద్ధతిలో అమర్చబడాలి. మొట్టమొదటి ఒక పెద్ద లెక్కిచ్చి, ఉదాహరణకి ఏదో a+b² సూత్రము మనందరికీ తెలుసు. సో ఒక ఎక్కడో వైశాల్యాలు ఇలాంటి విషయాల్లోకి ముందరెళ్ళిపోయి తర్వాత a+b² ఎంత అని అడగడం లాంటి పనులు మనం చేయకూడదు. కాబట్టి ప్రాథమికంగా మనకు తెలుసు జ్ఞానములో ముందర విషయ జ్ఞానము, తర్వాత అవగాహన, ఆ తర్వాత పై లెవెల్స్ ఉంటాయి కదా. అలా ఒక క్రమ పద్ధతిలో ఆ పాఠ్యాంశం ఏదైతే ఉందో ఆ విషయాలు అమర్చబడి ఉండాలి. ఏం చేసినా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే శిశు కేంద్రత. మనం ఇందాక ప్రారంభంలో అనుకున్నాం, సాధారణంగా ప్రాచీన విద్యా విధానంలో ప్రాథమికంగా ఉపాధ్యాయుడు లేదా గురువే కేంద్రము, తర్వాత పాఠ్యాంశ విషయం కేంద్రము. కానీ అంటే వాళ్ళకి శిశు కేంద్రం అనేది ప్రధానమని ఆలోచించలేదా అంటే ఆలోచించే ఉంటారు. కానీ మనకి చూడంగా కనిపించే విషయాలు ఏంటంటే ఉపాధ్యాయుడే ప్రధానము, అదేవిధంగా విద్యార్థి కాకుండా కంటెంట్ ఏది చెప్పదలుచుకున్నారో అది ప్రధానం.
కానీ ఇప్పటి మన పద్ధతికి అనుగుణంగా ఆలోచిస్తే శిశువే ప్రధానం. ఎవరికి నేర్పుతున్నామో వాళ్ళని ఇగ్నోర్ చేసి వదిలేసి మనం ఎంత సబ్జెక్ట్ చెప్పినా ఏం చెప్పినా ఉపయోగం లేదనేది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి శిశు కేంద్రము అనేది చాలా గమ్మత్తైన విషయము, అవసరమైన విషయం కూడా. స్థాయికి తగినట్లుగా కూడా ఉండాలి. ఏ స్థాయికి అనుగుణమైన శిశువు వాడు లేదా ఆమె, అందువల్ల ఎటువంటి పాఠ్యాంశ విషయాన్ని అందజేయాలి అనే విషయాన్ని తెలుసుకుని ఉండాలి. కాబట్టి శిశు కేంద్రత అనేది ఎట్టి పరిస్థితిలోనూ విస్మరించడానికి వీల్లేని అంశం. ఇంత చేసిన సాధనకి అనుకూలంగా ఉండాలనేది మనకు అర్థమయ్యే విషయం. పాఠ్యాంశం బోళ్ళంత ఉంటుంది, ఏదో ఉత్సాహం వచ్చింది కదా అని రాసేవాళ్ళు రాయటమో చెప్పేవాళ్ళు చెప్పటమో చేస్తే వినేవాళ్ళదే కష్టం. కాబట్టి సాధనకి అనుకూలంగా ఉండాలి. అది పుస్తకం చదువుతూ ఉంటే ఇంకా నేర్చుకోవాలి, నేను వెళ్ళి ఉపాధ్యాయుడిని పుస్తకంలో లేని విషయాలను కూడా అడగాలి అనేందుకు ప్రేరణ కలగాలి. లేదా ఎవరి నుంచైనా ఈ సమాచారాన్ని నేను తెలుసుకోవాలి అనేటటువంటి ఉత్సాహం కలిగేటట్టుగా, కుతూహలం కలిగించేటట్టుగా, అధ్యయనం సొంతంగా విద్యార్థి తనకు తాను చేసుకోవాలనేటట్టుగా ఉండడం అనేది కూడా చాలా అవసరమైన విషయం. తర్వాత వినోద గణిత అంశాలు, రిక్రియేషనల్ మ్యాథమెటిక్స్ అంటాం కదా. సో సాధారణంగా చాలామంది అంటారు మ్యాథమెటిక్స్ చాలా డ్రైగా ఉంటుంది, ఇది కనుక్కో అది కనుక్కో ఈ గోలే తప్ప కుతూహలం కలిగించేటట్టుగా ఉండదని కొంతమంది అభిప్రాయం. కాబట్టి వినోద గణితం, పజిల్స్, గేమ్స్ ఇలాంటివన్నీ కూడా ఉండే విధంగా ఉండాలి అని ప్రస్తుత మన కొత్త విద్యా విధానం ఏదైతే ఉందో జాతీయ విద్యా విధానం, అందులో ఈ విషయాలకి చాలా ఎక్కువ ప్రాముఖ్యత లేదా అవసరమైన ప్రాముఖ్యత ఇచ్చారంటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. అలాగే గణిత చారిత్రక అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటికప్పుడు అందులో కల్పిస్తూ ఉండాలి. నిజానికి గణిత చరిత్ర ఏ రకముగా అభివృద్ధి చెందుతూ ఉందో, అంటే ఏ రకంగా ప్రొసీడ్ అవుతూ ఉందో అదేవిధంగా గణితం కూడా ప్రొసీడ్ అయ్యే విధంగా ఉండాలి. ఉన్నట్టుండి లెక్క చివరికి వెళ్ళలేం కదా, మొదటి స్టెప్లోంచే వెళ్తాం. కాబట్టి ఈ గణిత చారిత్రక అంశాలని కూడా చక్కగా ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. అలాగే ఎక్కడెక్కడ అవకాశం ఉందో అక్కడక్కడల్లా భారతీయ గణిత అంశాలకి ఒక సందర్భాన్ని ఏర్పాటు చేయాలి అనేది మన విద్యా విధానంలో ఉన్నటువంటి ప్రాథమిక అంశాలు లేదా ప్రధాన అంశాల్లో ఒకటి. సరే, ఇప్పుడు నేను ఒక వినోద గణిత అంశాన్ని గురించి ఒక గమ్మత్తైన ఉదాహరణ ప్రాచీన కాలంలో మహావీరాచార్యుడు ఇచ్చినటువంటిది. ఈయన సామాన్య శకం 817, 875 కాలం వాడు. మైసూర్ ప్రాంతపు రాష్ట్రకూట రాజుగారి దగ్గర ఆస్థానంలో ఉండేటటువంటి గణిత విద్వాంసుడు గణిత సార సంగ్రహం అనే గొప్ప పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో ఆశ్చర్యంగా అప్పటిదాకా ఎవరూ చేయని ఒక పని చేశాడు. కంటిగా ఆభరణ సమస్య, అంటే మన భాషలో చెప్పాలంటే నెక్లెస్, కంఠానికి వేసుకునేటటువంటి ఆభరణం. నెక్లెస్ అంటే ఎలా ఉంటుంది? ఒక సిమెట్రికల్గా పైనుంచి క్రమంగా పెరుగుతూ సెంటర్ లాకెట్లో మ్యాక్సిమం ఉండి మళ్ళీ అదే పద్ధతిలో రివర్స్లో తగ్గుతూ ఉండడం. మనం అలా ఉన్నట్లయితే అది అందంగా ఉంటుంది. అంటే ఉదాహరణకి కొంచెం ధనం అంత లేదనుకోండి, ఒక 4 నల్లపూసలు, ఒక చిన్న బంగారు గుండు, మళ్ళీ 4 నల్లపూసలు, ఒక చిన్న బంగారు గుండు, ఇలా కనుక కంటిన్యూ అయినట్టయితే ఆ నెక్లెస్ చూడటానికి బాగుంటుంది. అంతేగాని 2 వేసిన తర్వాత ఇంకొక రకం, 3 వేసి 4వ రకం, ఇట్లా గజిబిజిగా ఉంటే అర్థం చేసుకోవటం కష్టం. అంటే ఇప్పుడు కనుక ఆలోచిస్తే ఇట్నుంచి ఎలా ఉందో అట్నుంచి కూడా అలాగే ఉన్నట్లయితే అది ఒక అందాన్ని ఇస్తుంది. మనందరికీ తెలుసు కీటికి, ఈ పదం ఇట్నుంచి చదివినా అట్నుంచి చదివినా ఒకేలా ఉంటుంది. జలజ మనందరికీ తెలిసిన వికట కవి. సో ఈ పదాలని మన భాషలో పదభ్రామకం అని అంటారు, లేదా ప్యాలిండ్రోమ్స్ అని కూడా అంటారు. అలాగే గణితంలో కూడా ప్యాలిండ్రోమ్స్ని అప్పుడే ఆయన మహావీరాచార్యుడు కనీసం ఒక 1000 సంవత్సరాల కన్నా ఎక్కువే కదా మనకి తెలుస్తుంది, 1200, 1300 ఏళ్ల క్రితమే ఆయన ప్రదర్శించడం జరిగింది. అంటే ఒక పద్ధతిలో భూత సంఖ్యా పద్ధతిలో 139 అనే అంకె వచ్చేట్టు చేశాడు. ఇంకొక పద్ధతిలోనేమో 109 అనేటటువంటి అంకె వచ్చే చేశాడు. అయ్యా, ఈ రెండింటి లబ్ధం ఎంతో తెలుసా నీకు అన్నాడు. విచిత్రంగా అది చూస్తే 1 5 1 5 1, ఇట్నుంచి చూసినా అట్నుంచి చూసినా ఆ నెంబర్ ప్యాలిండ్రోమిక్ నెంబర్, ఒకటే నెంబర్ కదా, తెలుస్తుంది కదా. ఇదిగో ఈ కంఠాభరణాన్ని నీకు ఇస్తున్నాను, మెళ్ళో వేసుకోమని చమత్కారంగా రాయటం జరిగింది. అన్నిటికన్నా అందమైనటువంటి మరొక కంఠాభరణం ఏంటంటే 2 7 9 9 4 6 8 1 అనే ఒక నెంబర్ ఉంది పెద్దది. దాన్ని 441 చేత ఎచ్చవేస్తే ఏమొస్తుంది? ఇది ప్రశ్న. సో 2 7 9 9 4 6 8 1 అనేటువంటి ఒక పెద్ద సంఖ్యని
441 చేత ఎచ్చవేస్తే ఏమొస్తుంది అని చెప్తూ అదిగో ఆ వచ్చిన కంఠాభరణాన్ని ఇదిగో నీకు ఇస్తున్నాను అన్నాడు. అది ఆశ్చర్యకరంగా జవాబు ఏంటంటే 1 2 3 4 5 6 5 4 3 2 1. సో ఇటు నుంచి చదివినా అట్నుంచి చదివినా మనకు వచ్చేది ఒకటే ఆన్సరు. 1 2 3 4 5 6 5 4 3 2 1. ఇదొక కంఠాభరణంగా మీరు ఊహించుకోగలిగితే పైన ప్రారంభంలో అంటే మెడ దగ్గర ఉండే భాగంలో కాసేపు ఏదో ఒక అద్భుతమైనటువంటి రత్నమో మణో ఉందనుకోండి, తర్వాత అమరికలో 2 ఉన్నాయనుకోండి, తర్వాత అమరికలో 3 ఉన్నాయనుకోండి, తర్వాత 4 ఉన్నాయనుకోండి, ఆ తర్వాత 5 ఉన్నాయనుకోండి, ఆ తర్వాత 6 అనేది ఆ లాకెట్లో ఉన్నటువంటి పెద్దదైనటువంటిదిగా భావించుకుంటే 6కి ఇటువైపు 5 ఉంది, అటువైపు 5 ఉంది, ఆ పైన 4 ఉంది, ఈ పైన 4 ఉంది. సో ఈ అమరిక చూస్తే దాదాపు ఒక నెక్లెస్ లాగానే ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఉదాహరణలు ఆయన ఒక ప్రత్యేకమైన హెడ్డింగ్ పెట్టి ఇవ్వటం అనేది చాలా కుతూహలం కలిగించే అంశం. ఇంకా మళ్ళీ కంటెంట్లోకి వస్తే ఏముండాలి, ఉత్తినే అలా కలగూరగంపలాగా అన్ని కుప్పలుగా పోయకుండా యూనిట్లుగా విభజించాలి, అధ్యాయాలుగా విడగొట్టాలి, మళ్ళీ అందులో భాగాలుగా అమర్చాలి. ఈ మొత్తం పనిలో ఎక్కడ దోషము పొరపాటు అనేది ఉండకూడదు. ఇంత చేసినా కూడా ఈ మొత్తం అసలు గణిత శాస్త్ర బోధన యొక్క ప్రయోజనం ఏంటి, గణిత శాస్త్ర అధ్యయనం యొక్క ప్రయోజనం ఏంటి, ఇది దృష్టిలో పెట్టుకుని గణిత శాస్త్ర బోధన విలువ ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే ఉండాలి. విషయమంతా సమగ్రంగానూ ఉండాలి, నేరుగా సూటిగానూ ఉండాలి, తాజా సమాచారము ఉండాలి. అంటే ఎప్పటిదో ప్రస్తుతం అలవాట్లో లేనిది అంటే ఒకవేళ ఒక రచయితగా ఎవరైనా ఈ విషయం రాస్తూ ఈ తాజా సమాచారానికి అనుగుణంగా సమాచారం ఇవ్వలేకపోతే వచ్చే ఇబ్బంది ఏమిటో మనకు అర్థమవుతోంది. సో అప్ టు డేట్ అంటాం కదా మామూలుగా, కాబట్టి మన పుస్తకం కూడా అప్ టు డేట్గా ఉండాలనేది విషయం. కాబట్టి ఇది బాగా దృష్టిలో పెట్టుకోవాలి. కొత్తగా మన జాతీయ విద్యా విధానంలో ఒక కీలకమైన అంశం చెప్పారు. విషయం ఊరికే కుప్పలు తెప్పలుగా అంటే మళ్ళీ తిరిగి ఇందాక అనుకున్నట్టుగా విషయ కేంద్రం కాకూడదు, కంటెంట్ ఓరియంటెడ్ కన్నా ఎక్కువ లెర్నింగ్కి ప్రాముఖ్యత ఇచ్చేట్లుగా పుస్తక రచన ఉండాలి అని మనకి మెన్షన్ చేయడం జరిగింది. అంటే విషయం తక్కువగా ఉండాలి, అభ్యసనం మాత్రం చాలా ఎక్కువగా ఉండేటట్టుగా రచనా విధానం ఉండాలి, అందుకు అనుగుణంగా టెక్స్ట్ బుక్ రావాలి అని మనకి తెలుస్తోంది. నెక్స్ట్ పాఠ్యాంశాల్లో ఏముండాలో కాసేపు మాట్లాడుకున్నాం, కానీ దాన్ని ఆర్గనైజ్ చేయడం ఎలాగా, పాఠ్యాంశ నిర్వహణ ఆర్గనైజేషన్ అనే అంశంలోకి వస్తే అంశాలకు ప్రాధాన్యత దృష్ట్యా అవకాశాలు ఇవ్వాలి. అంటే కొన్ని అంశాలకు కొన్ని చాప్టర్లకి మరీ అంత ఎక్కువ ప్రాముఖ్యత ఉండాల్సిన అవసరం ఉండకపోవచ్చు, కొన్నిటికి విస్తృతంగా ఉంటే తప్ప తగిన ఫలితాలు రాకపోవచ్చు. కాబట్టి ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని వాటి ప్రయారిటీస్ ప్రాధాన్యతలు ఏవైతే ఉన్నాయో దాని దృష్ట్యా తగిన అవకాశాలు ఏర్పరచాలి. అలాగే వరుస క్రమంలో కూడా ఏర్పాటు ఉండాలి. సో మొట్టమొదటి పాఠము లేదా మొట్టమొదటి అధ్యాయంలోని అంశాల మీద వీలైతే ఆధారపడి 2వ అధ్యాయం ఉండాలి తప్ప మొదటి అధ్యాయంలోనే మనం నేర్చుకునే ప్రయత్నంలో ఎక్కడో 10వ అధ్యాయంలో ఉన్న విషయం తెలుసుకుంటే తప్ప ఇక్కడ చేయలేని స్థితి ఉందనుకోండి, ఎంత కష్టమో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ పాఠ్యాంశాలు నిర్వహించే క్రమం ఎలా ఉండాలి అంటే ఒక వరుస క్రమం పాటిస్తూ ఉండాలి, పూర్తి స్థాయి లాజిక్ అందులో ఉండాలి. ఇక ఎలా అందించాలి, చెప్పదలుచుకున్నది ఎలా అందించాలి, కాబట్టి అందించిన విధానము ఎలా ఉండాలి అని చూస్తే మొట్టమొదట ఇందాకే నేను ఉదాహరణలో చెప్పాను, లీలావతి గణితంలో కానీ మహావీరాచార్యుడు రాసిన గ్రంథంలో కానీ ఒక రకంగా ముందు మాట అని చెప్పదగింది వాళ్ళు అనుసరించిన విధానాలు ఏవైతే ఉన్నాయో కొంచెం ప్రస్తావన చేసుకుంటున్నాం. అవన్నీ కూడా అయ్యా గణితం అంటే ఇలాంటిది, లేదా నేను రాసే గణితం ఇలాంటిది అని ఆయన చెప్పారని చెప్పాను కదా. అలాగే ఇవి ఇప్పుడు వాడుకలో ఉన్న కొలతలు, ఇది వివిధ మానాలు, ఏదో దూరమానం కాలమానం, ఏది ఎంత, ఈ వివరాలన్నీ ఇచ్చిన తర్వాత మాత్రమే అసలు విషయంలోకి వెళ్ళారు. సంఖ్యల్ని ఎలా పిలవాలి, లేదా నేను భూత సంఖ్యా పద్ధతిని చెప్పాం కదా, భుజ అనేది 2ను సూచిస్తుంది కాబట్టి ఈ పదాలు అవన్నీ తెలియజేస్తాయి. ఇలాంటి వివరాలన్నీ ఇచ్చిన తర్వాత ప్రత్యేకించి మహావీరాచార్య గణితం గొప్పతనము, గణిత శాస్త్రజ్ఞుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు కూడా ఆయన చెప్పడం ఒక ప్రత్యేకమైన విషయం.
ఇవన్నీ చెప్పిన తర్వాతే అసలు విషయంలోకి వాళ్ళు వస్తారు. కాబట్టి ముందు మాట అనేది చాలా కీలకం. దురదృష్టవశాత్తు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే ముందు మాట చదివిన తర్వాత పుస్తకం అంతా తిరగేస్తే ఆ ముందు మాటలో ఏది ఉద్దేశించబడిందో ఒక్కొక్కసారి ఆ వెనకాల ఉండకపోవచ్చు. కాబట్టి అలా ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. ముందు మాటని ఒక్కసారి చదివిన తర్వాత ఆ పుస్తకం యొక్క ఒక సమగ్రమైనటువంటిది సూక్ష్మ రూపంలో మనకు బుర్రలోకి నిలిచేటట్టుగా ఆ ముందు మాట ప్రిపేర్ చేయబడాలి. తర్వాత వివిధ గణిత శాస్త్రజ్ఞుల కృషి అవేవో పాఠాలుగా చెప్పాలని కాదు, సందర్భాన్ని బట్టి. ఉదాహరణకి సంఖ్యామానపు ఇంట్రడక్షన్లో అయ్యా ఇది ప్రాచీన భారతీయులు ఇలాంటి దశాంశ సంఖ్యామానాన్ని కనుక్కున్నారు, లేదా ఇంకొక సూత్రం ఏదో వస్తే దీనికి మన భారతీయులు ఎటువంటి నిరూపణలు చేశారు, లేదా ఇటువంటిదే విదేశీ శాస్త్రజ్ఞులు కనుక్కున్న వాళ్ళలో ఉన్న ప్రత్యేకతలు ఏంటి. కానీ ఇలా గణిత శాస్త్రజ్ఞుల కృషి ఏదైతే ఉందో దాన్ని చెప్పడం అనేది ఒకసారి చెయ్యాలి. ఇక ప్రత్యేకించి ప్రాచీన వారసత్వము, శాశ్వతమైనటువంటి భారతీయ జ్ఞాన పరంపర ఏదైతే ఉందో దాన్ని అందించే ప్రయత్నం చేయాలని ఎన్ఈపి అనేది స్పష్టంగా మనకి చెప్తోంది. కాబట్టి పుస్తక రచయితలు ఎవరైతే ఉన్నారో ఎట్టి పరిస్థితిలోనూ ఈ విషయాన్ని విస్మరించకుండా ఎక్కడ అవకాశం ఉందో వెతుక్కుని మరీ విద్యార్థుల స్థాయిని గుర్తుపెట్టుకుని అవసరమైన అంశాలని అందజేస్తూ ఉండాలి అనేది ఒకటి. తర్వాత నిత్య జీవిత సందర్భానికి అనుగుణంగా గణితం ఉండాలనేది తరచుగా మాట్లాడే ఒక మాట. కానీ అదేమీ చిత్రమో చాలా పుస్తకాల్లో ఆ నిత్య జీవిత సందర్భం అనేది మనకి కనపడదు. కానీ మీకు సామాన్య శకం 1100లో పావులూరి మల్లన్న అనేటటువంటి తెలుగువాడు ఒక అందమైన సార సంగ్రహ గణితం, దీన్నే మల్లన్న గణితం అని కూడా పిలుస్తుంటారు. ఈ సార సంగ్రహ గణితాన్ని పావులూరి మల్లన్న గారు రాశారు. రాజరాజ నరేంద్రుడు రాజమండ్రిని ఏలే కాలంలో, రాజమహేంద్రవరాన్ని ఏలే కాలంలో నన్నయ్యని భారతం రాయమని కోరాడనే సంగతి మనం తెలుసు. అదే సమయంలో పావులూరి మల్లన్నని కూడా ఆహ్వానించినట్లుగా చరిత్ర చెప్తోంది. అయితే ఈ పావులూరి మల్లన్న మనవడు మనం అనుకునే మల్లన్న అనేది ఒక వాదన కాదు, ఈయన్నే పిలిచారని మరొకటి. సరే, ఈ చర్చ మనం తరాలు చేసుకుంటే ఆయన సారసంగ్రహ గణితంలో అనేక విషయాలు ప్రస్తావించాడు. ఒక విధంగా ఈ సారసంగ్రహ గణితం అనేది ఇంతకు మునుపు నేను చెప్పిన మహావీరాచారుని గ్రంథానికి స్వేచ్ఛానువాదమే, కానీ ప్రత్యేకమైన పుస్తకంలా దీని లక్షణాలు కలిగి ఉంటాయి. ముఖ్యంగా ఈ సారసంగ్రహ గణితంలో అనేక ఉన్నాయని చెప్తూ నిత్య జీవిత సందర్భానికి అనుగుణమైన మోస్ట్ పాపులర్గా భావించబడే ఒక అంశాన్ని ఇప్పుడు నేను మీ ముందర ఉంచుతాను. ఖర్జూర ఫలాలు గడకుండు కొని తెచ్చి అనే ఈ పద్యాన్ని మనం ఇప్పుడు ఒకసారి విందాం, ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఖర్జూర ఫలములు గణకుండు కొని తెచ్చి సగపాలు మోహంపు సతికి నిచ్చే, నందు 4వ పాలు ననుగు తమ్మునికిచ్చే, నష్టభాగం బిచ్చే ననుజు సతికి. అందు 4వ పాలు ననుగు తమ్మునికిచ్చే, అష్టభాగం బిచ్చే అనుజు సతికి. తగ 9వ పాలు తనయునకిచ్చెను, తన చేత 4 తల్లికిచ్చే. మొదల తెచ్చిన వెన్ని మోహంపు సతికెన్ని, ఎనుగు తమ్మునకెన్ని అతని సతికి నెన్ని ఇచ్చే, సుతునకెన్నిచ్చే మరియును తల్లికెన్ని ఇచ్చే తగవచింప. గణిత మెరిగినట్టి కరణాల పిలిపించి అడుగవలయు దేవా అవధరింప. అడుగవలయు దేవ అవధరింప, అడుగవలయు దేవ అవధరింప. ఇదే కాకుండా తేలిక నుంచి కఠినమనే అంశము, కాంక్రీట్ ఐడియాస్, కాన్సెప్ట్స్ ఉండాలనేది, అనేక ఉదాహరణల నుంచి అమూర్త భావనలు, అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్లోకి రావడం, అలాగే వ్యక్తిగత భేదాలని దృష్టిలో పెట్టుకుని కంటెంట్ ప్రజెంట్ చేయడం, విషయాలన్నింటినీ సూచించే విషయ సూచిక ఉండడం, ప్రాజెక్ట్ పని ఫీల్డ్ వర్క్కి అనుకూలంగా
సిలబస్ని ఇవ్వడం, ఉదాహరణలు కొన్ని ఇచ్చి దీని నుంచి నువ్వు ఏమి గమనించావు అంటూ సూత్రీకరణ చేయడం, కేవలము గణితముగా కాకుండా ఇతర సబ్జెక్టులో అనుసంధానం చేయడం. ఇందాక మీరు విన్నటువంటి ఆ పాట కనుక విన్నట్లయితే అందులో ఏ అంశాలు ఉన్నాయో మీరు గ్రహించవచ్చు. తర్వాత టాపిక్ శీర్షిక, సబ్ టాపిక్ ఉపశీర్షిక, కీ కాన్సెప్ట్స్, కరెక్ట్ ఆన్సర్స్, వీటన్నిటితో కూడా ఒకదాని తర్వాత ఒకటి ఉండే విధంగా అమరిక ఉండాలి అనేది ఒక ప్రధానమైన అంశం. తర్వాత భాష ఎలా ఉండాలి? ఇట్ షుడ్ బి సింపుల్, సరళంగా ఉండాలి, స్పష్టంగా ఉండాలి, ఎటువంటి కన్ఫ్యూజన్కి అవకాశం లేకుండా అసందిగ్ధంగా ఉండాలి. సాధారణంగా ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైన భాష వాడితే అది మిగతా వాళ్ళకి అర్థం కావు. కాబట్టి సార్వత్రికంగా అందరికీ అర్థమయ్యే విధంగా వాడుకలో ఉన్న భాషనే వాడాల్సి ఉంటుంది. ఇక శైలి అనేది అంటే రచనా విధానం అనేది ఏ వయసుకు అనుగుణంగా ఆ పుస్తకం రాయబడుతుందో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ స్థాయికి అనుగుణంగా ఇవ్వాలి. ఇక వాడుకలో వాడేటటువంటి కొన్ని గుర్తులు ఉంటాయి, ఏదో బిలాంగ్స్ అని, గ్రేటర్ దాన్ అని, లెస్ దాన్ అని. ఇవి ప్రామాణికంగా అందరూ వాడే గుర్తులు వాడాలే తప్ప ప్రత్యేకంగా గుర్తులు వాడటం అనేది కూడా అంత మంచి పద్ధతి కాదు. సాంకేతిక పదాలు కూడా ఖచ్చితంగా అందరూ ఉపయోగించేవి వేయాలి, వాడే పదాలు అలా ఉండాలి. గుర్తులు సంకేతాలు ఎక్కువ ఉన్నట్లయితే ఈ గుర్తుని ఇలా వాడాలి, దీన్ని ఇలా చదవాలి అనే పద్ధతి. సంకేతాలు కూడా అంతే, తెలియచేయటం. ఉచ్చారణ అనేది ఎలా చదవాలి అంటే ఉదాహరణకి బిలాంగ్స్ ఈజ్ ఈక్వల్ టు మనం అంటుంటాం కదా, వీటిని ఎలా అనాలి, అలాగే ఏ అర్థంలో వాడుతున్నాం చాలా కీలకం. ఏంటంటే పై అనేది ఒకటి ఉంటుంది, ఒక చోట 22/7గా భావిస్తే ఇంకో చోట రేడియన్స్ అనే అర్థంలో భావిస్తారు. కాబట్టి ఏ అర్థంలో ఆ గుర్తుని వాడుతున్నాం. సిగ్మా అనేది అదేదో గ్రీక్ లెటర్, కానీ మనం సమ్మేషన్కి వాడతాం, కూడికి. సో ఇలా ఏ అర్థంలో ఉపయోగిస్తున్నది చెప్పబడాలి. ఇక ఉదాహరణలు, పటాలు అనేవి చాలా కీలకం, గణితానికి ముఖ్యంగా అవసరం. ఇవి ఖచ్చితంగా ఉండాలి. సాధికారం స్టాండర్డైజ్డ్గా ఉండాలి, సత్యాన్నే తెలపాలి. సందర్భానికి అనుగుణమైన ఉదాహరణ ఇచ్చారు, సందర్భం ఒకటి ఉదాహరణ ఒకటి అయితే ఎటువంటి ప్రయోజనం ఉండదు. అలాగే మాదిరి ఉదాహరణలు ఏదో రొటీన్గా కాకుండా వాటిల్లో మార్పు ఉండాలి. అంటే ఉదాహరణకు ఒక అధ్యాయానికి ముందర, అభ్యాసాలకు ముందర ఒక 5 మాదిరి ఉదాహరణలు ఇస్తే వాటి అవగాహన మిగతా అన్నిటినీ బాగా చేసేటటువంటి నైపుణ్యాలు కలిగించేటట్టుగా ఉండాలి. ఇక పటాలు, ఏదైనా ఒక త్రిభుజము పటం వేస్తే వాటి కొలతలు ఏదో 5, 10 ఏదో ఇంకో నెంబర్ ఇచ్చాడు అనుకోండి, వాటికి ప్రపోర్షనేట్గా ఉండాలి లేదా అంతన్నా ఉండాలి. అంతేగాని 5 అని చూపించిన కొలతనేమో పెద్దగాను, 10 అని చూపించిన కొలతని చిన్నగాను ఇలా కనుక ఉన్నట్లయితే విద్యార్థి సందేహానికి, సంశయాల్లో పడతాడనే విషయం మర్చిపోకూడదు. కాబట్టి అవే కొలతలతో పటం ఉండాలి, లేదా అట్లీస్ట్ ఆ కొలతల యొక్క అనుపాతంలో అయినా పటం ఉండాలి. మనం సాధారణంగా ఒక్కసారి చూస్తుంటాం, మ్యాటర్ ఒక పేజీలో ఉంటుంది, అంటే ఒక సిద్ధాంతం ఉంది, ఏదో చెప్తాడు ఒక త్రిభుజంలో ఇలా జరిగితే ఇలా అవుతుందని. పటం ఒక పేజీలో ఉంటుంది, సమస్య ఇంకో పేజీలో ఉంటుంది. అలాంటప్పుడు తెప్పుకోవడం అనేది కష్టమవుతుంది. అందువల్ల ఏ అంశము ఏ పటం చూస్తూ వివరణ ఉంటుందో ఆ అంశము ఆ పటం ఆ పేజీలోనే ఉండాలి. తప్పనిసరి అయితే ఇలా తెరిచినప్పుడు ఇటు ఇటు చూస్తే వీలుగా ఉండేట్టు ఉండాలి తప్పితే వెనక పేజీలో ఉండకూడదు పటాలు. ఇక అభ్యాసాలు, ఎక్సర్సైజెస్, ఇది అవగాహనకి సరిపడిన విధంగా ఉండాలి. తగినటువంటి మాదిరి ఉదాహరణలు ఇవ్వాలి. ఏ విద్యార్థుల స్థాయి అయితే ఉంటుందో ఆ విద్యార్థుల స్థాయికి అనుగుణంగా ఉండాలి. సింపుల్ టు కాంప్లెక్స్ ఆ రకమైనటువంటి పద్ధతిలో సమస్యలు ఇవ్వాలి. వాళ్ళ యొక్క క్రియేటివిటీని మధ్య మధ్యలో ప్రశ్నించే విధంగా, వెలికి తీసే విధంగా ఉండాలి. స్వీయ సాధనకి అనుకూలమైనటువంటి ప్రత్యేక అభ్యాసాలు కూడా, అంటే అందరూ చేయక్కర్లేదు, ఉత్సాహం ఉన్నవాళ్ళు, సమర్థత ఉన్నవాళ్ళు చేసే విధంగా ప్రత్యేకమైన అభ్యాసాలు ఉండాలి. విద్యా లక్ష్యాలు, విద్యా ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణమైనటువంటి సమస్యలు, వీటన్నిటిని అనుగుణంగా ఉండే విధంగా అభ్యాసము ఉండాలి. అభ్యాసము లేక అధ్యాయం ఏదైతే ఉందో చివర జవాబులు ఏవైతే ఉంటాయో ఇచ్చిన సమస్యలకి అచ్చు తప్పులు లేకుండా ఉండాలి. ఎందుకంటే పిల్లలు పుస్తకంలో ప్రింట్ అయింది నిజము అని నమ్ముతారు. ఒకవేళ ప్రింటింగ్ మిస్టేక్ ఉంటే ఆశ్చర్యకరంగా ఉపాధ్యాయుడు చెప్పినా ఇంకోళ్ళు చెప్పినా ఒప్పుకోడు. నో, పుస్తకంలో ఇలాగ ఉంది కాబట్టి ఇదే ఆన్సర్ అనుకుంటాడు. ఎంతగా అనుకుంటారంటే ఒక లెక్క చేయంగానే ఆన్సర్ రైటా తప్ప అని వెనక పేజీలకు వెళ్ళి ఆన్సర్ చూసుకుంటారు. పాపం ఒకసారి ఈ సమస్య ఉపాధ్యాయుడికి కూడా వస్తుంది. ఆయన పాపం లెక్క బాగానే చెప్తాడు, ఆన్సర్ తప్పు ఉందనుకోండి అక్కడ పుస్తకంలో,
ఉపాధ్యాయుడు తప్పు చెప్పాడు అనుకునేటువంటి అభిప్రాయానికి కూడా విద్యార్థులు వచ్చే వీలుంది. అదేవిధంగా ఇతర సబ్జెక్టుతో అనుసంధానం చేసినటువంటి సమస్యలు, సాధారణంగా ఫిజిక్స్ ఇలాంటి లెక్కల్ని మనం అనుసంధానం చేసేటట్టుగా ఇవ్వచ్చు అనేది ఒక ఉదాహరణ. ఇప్పుడు పుస్తకం కూర్పు ఫైనల్గా ఎలా ఉండాలి? చూడటానికి అందంగా ఉండాలి. ఏ స్థాయికి అనుగుణం, చిన్నపిల్లల చేతిలో పెద్ద పుస్తకాలు పెట్టామనుకోండి, పాపం వాళ్ళు పట్టుకెళ్ళడం కష్టం, ఆ పరిమాణం వాళ్ళకి అనుకూలంగా ఉండదు. కాబట్టి ఏ స్థాయిలో ఆ పుస్తకము ఉద్దేశించబడిందో దానికి అనుగుణమైన ఆకారం ఉండాలి, పరిమాణం ఉండాలి. ఫాంట్ స్పష్టంగా ఉండాలి, అనుకూలమైన ఫాంట్ ఉండాలి. ఉదాహరణకి 5వ తరగతి 4వ తరగతిలో ఫాంట్ కొంచెం పెద్దగా ఉండొచ్చు. అదే కొంచెం 9వ తరగతి 10వ తరగతికి వచ్చేసరికి ఫాంట్ సైజు ఏదైతే ఉందో అది కొంచెం చిన్నగా ఉన్నా నష్టం ఉండదు. ఏదైనా స్పష్టంగా ఉండాలి, తప్పులు లేని ముద్ర ఉండడం చాలా కీలకం. పేపర్ ఏదైతే ఉందో నాణ్యత, మందము అనుగుణంగా ఉండేటటువంటి ముద్రణా కాగితాలు ఉండాలి. ఎక్కువ కాలము నిలవ ఉండేటట్టుగా, ఇబ్బంది పడని విధంగా ఉండేటటువంటి ఆకర్షణీయమైనటువంటి కవర్ పేజీ ఉండాలి. బైండింగ్ కూడా, ఎందువల్ల చిన్నపిల్లలతో వ్యవహారం కాబట్టి పెద్దవాళ్ళలాగా తీసుకెళ్ళి లైబ్రరీలో పెట్టుకోరు, ప్రతిరోజు దాన్ని వాడతారు. కాబట్టి బైండింగ్ అనేది చాలా దృఢంగాను ఉపయుక్తంగాను ఉండాలి. ఇంత చేసిన తర్వాత వెల ఏదైతే ఉందో కొనుక్కునేందుకు వీలుగా ఉండాలి. దొరకటం అనేది చాలా తేలిగ్గా దొరికే విధంగా ఉండాలి. ఇక ఇతర విషయాల్లోకి వస్తే, పుస్తకం ప్రింట్ అవుతుంది కానీ క్లాసులు బిగిన్ అవుతాయి, టైంకి రావు. అలా కాకుండా సకాలంలో అందుబాటు అయ్యే విధంగా పుస్తకం ఉండాలి. వివిధ పాఠశాలలు, వివిధ ప్రాంతాలు ఉంటాయి కాబట్టి ఆ పుస్తకం ఉపయోగించేది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని, ప్రాంతీయ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పుస్తకాలు తయారు చేయాలి. విద్యా ప్రణాళిక కూడా దానికి అనుగుణంగా ఉండాలి. ఎప్పటికప్పుడు తాజా సమాచార స్వీకరణ అనేది చేస్తుండాలి. బోధనా పద్ధతులు, సిద్ధాంతాల పట్ల అనుభవము, సమర్థత ఉన్నటువంటి రచయితల్ని మాత్రమే ఎన్నుకుని వాళ్ళ చేత పుస్తకాలు రాయించాలి. అంతకన్నా నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తుల్నే సంపాదకులుగా నియమించాలి. ఇది చాలా కీలకమైన అంశం. సో రచయిత మాత్రమే సమర్థుడైనంత మాత్రాన్ని సరిపోదు, సంపాదకులు సమర్థత ఉండాలి. అలా కాదు, సంపాదకులు సమర్థులే, రచయిత అందుకు అనుగుణంగా ప్రవర్తించట్లేదు, ఇబ్బంది. కాబట్టి అసలు బోధనా పద్ధతి అంటే ఏంటి, పాఠ్యం అంటే ఏమిటి, సిలబస్ అంటే ఏంటి, కరికులం అంటే, ఇటువంటి విచక్షణ స్పష్టంగా ఉండి ఎవరికి బోధిస్తున్నాం, ఎంతవరకు బోధించాలి, దాని యొక్క విస్తృతి ఏంటి, పరిధి ఏంటి, ఇలాంటివి తెలిసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళే రచయితలు, సంపాదకులుగా ఉండాలి. ఇక సాంకేతిక పదాలని ఈ గుర్తు దీన్ని సూచిస్తుందని చెప్పడం, అలాగే సూత్రాలు చదివే పద్ధతి, తప్పొప్పుల పట్టికలు. అంటే ఉదాహరణకి సముతులు అనే పాఠం ఉన్నప్పుడు ఇలా బోర్లించింది ఉంటే ఏమిటో తెలియక కప్ అని, ఇన్వర్టెడ్ గ్లాస్ అని ఇలా అనేవాళ్ళు. అలా కాకుండా దీన్ని ఇంటర్సెక్షన్ అంటారని, దాన్ని ఏదో యూనియన్ అంటారని ఇలా తెలిసేట్టుగా పుస్తకం అంతా ప్రింట్ అయిన తర్వాత తప్పొప్పులు ఎరటా అంటారు, అవి ఖచ్చితంగా ఎక్కడో చోట ముద్రణలో వస్తాయి. వాటిని వెతుక్కుని చక్కగా మళ్ళీ లిస్ట్ ఒకటి వేయటం అనేది తప్పనిసరిగా చెయ్యాలి. దురదృష్టవశాత్తు మన చాలా పుస్తకాల్లో కనిపించట్లేదు. ఇక ముందు నుంచైనా ఇలాంటివి జరగాలి. మీరు ఉపాధ్యాయులుగా ఈ విషయాన్ని గమనించండి. ఇక ఎన్ఈపి ఏం చెప్తోంది? ఇప్పుడు మనం చెప్పినవన్నీ విద్యా విధానంలోవే, బయటివి కావు. అవి కాక ప్రత్యేకంగా ఇంకేమి అంశాలు కొత్తగా ప్రతిపాదించారు లేదా ఉన్నదాన్నే కొత్తగా చూపించారంటే, నేర్చుకోవడం అంటే సమాచారం ఇవ్వటం కాదు, ఎలా నేర్చుకోవాలి అనేటటువంటి ఆలోచన విధానంలోకి. అంటే ఇట్ ఈజ్ నాట్ అవర్ డ్యూటీ టు గివ్ థాట్స్, లెట్ us థింక్ అండ్ వర్క్ సో దట్ స్టూడెంట్స్ కెన్ థింక్ అండ్ వర్క్ అని ప్రాధాన్యత. ఆర్ట్ ఇంటిగ్రేషన్, కళా సమన్వితం, స్పోర్ట్ ఇంటిగ్రేషన్, క్రీడా సమన్వితం, అండ్ క్రాస్ కరిక్యులర్. ఇందాక నేను ఒక పద్యం మీ ముందర వినిపించాను, అది క్రాస్ కరిక్యులర్. ఇటు తెలుగు భాష, సామాజికమైనటువంటి అంశాలు, ఒక వ్యక్తి తన కుటుంబంతో ఎలా డీల్ చేశాడు, ఇలాంటి అంశాలన్నింటినీ మీరు అక్కడ గమనించవచ్చు. కాబట్టి ఇలాగే సైన్సు, ఇతర సబ్జెక్ట్స్తో కూడా క్రాస్ కరిక్యులర్గా చేయొచ్చు. ఉదాహరణకి మ్యాజిక్ స్క్వేర్ లాంటి దాన్ని డ్యాన్స్ రూపంలో ఆర్ట్ ఇంటిగ్రేషన్గా చూపించవచ్చు. వీటితో పాటు గిరిజన స్థానిక జ్ఞానాల్ని కూడా పాఠశాలలో, పుస్తకాల్లో అవకాశం ఉన్నంత మేరకి చేయాలి. ఆధునికంగా కూడా ఉండాలి. ఇక ఇందాక నుంచి చర్చించుకున్న ప్రాచీన భారతీయ జ్ఞానం ఏదైతే ఉందో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కలపాలి. ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్కి అనుగుణంగా ఉండాలి. కళలు, ఆటలు వీటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. స్టోరీ టెల్లింగ్, మ్యాథమెటిక్స్లో స్టోరీ టెల్లింగ్ అని ఏమనుకోకండి, బోల్డైన అవకాశాలు ఉంటాయి. సో స్టోరీ టెల్లింగ్ కూడా అటువంటి ఆధారిత అభ్యాసం ఏదైతే ఉందంటే, ఇలా అనుకోవచ్చు, ఎవడో 4వ తరగతి చిన్నపిల్లాడు ఉన్నాడు, క్లాసులో మాస్టర్ 1 నుంచి 100 దాకా అంకెలేసి కూడమన్నాడు, కానీ ఆ అబ్బాయి వెంటనే అది కూడితే 50 వస్తుందన్నాడు, అంటే 5050 అని ఎలా చేసి ఉంటాడు?
అని ఐలర్ జీవితంలో ఉన్నటువంటి ఒక కీలకమైన పాయింట్. మనం అలాంటివి కొన్ని ప్రదర్శించవచ్చు. ఫైనల్గా ఇంకొక విషయం చూస్తే ద్విభాషా పాఠ్యపుస్తకాలని ఎన్ఈపి రికమెండ్ చేసింది. ఒక గొప్ప విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇప్పటికే వాళ్ళ యొక్క ప్రాథమిక పాఠశాల నుంచి 10వ తరగతి దాకా ఉన్న పుస్తకాలని 2 భాషల్లోనూ, అంటే ఒక పేజీ తెలుగు ఇంకో పేజీ ఇంగ్లీష్లో వేయటం అనేది జరిగింది. ఈ విషయంలో అది ప్రస్తావించుకోవాలి. బోధనా సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి. ముఖ్యంగా ఆలోచన విధానం ఎలా ఉండాలంటే క్రియేటివ్, క్రిటికల్, రీజన్ ఓరియంటెడ్. కాబట్టి విమర్శనాత్మక చింతన, విచారణాత్మక చింతన, ఆ డిస్కవరీ ఓరియంటెడ్ ఆవిష్కరణ ఆధారిత చింతన, డిస్కషన్ ఓరియంటెడ్ చర్చ ఆధారిత చర్చ, విశ్లేషణ ఎనాలిటిక్గా అభ్యాసనం ఉండాలి. దీంట్లో ఎటువంటి రాజీ లేదు. సో బీ క్రియేటివ్, బీ క్రిటికల్, బీ డిస్కవరీ ఓరియంటెడ్ అండ్ డిస్కషన్ ఓరియంటెడ్ అండ్ ఫైనల్లీ ఎనాలిటిక్ ఓరియంటెడ్ అని స్పష్టంగా చెప్తోంది. కానీ ముఖ్యమైన భావనలు, ఆలోచనలు, అన్వయాలు అనేది ఎటువంటి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదు. సమస్య పరిష్కారమే ప్రధానం, ఉత్తినే సమస్యలు కుప్పలు తెప్పలుగా ఇవ్వడం కాదు. ఇప్పటిదాకా మనం అసలు పాఠ్యపుస్తకము, అది పరిణామం చెందినటువంటి విధానం, దానికి నిత్య జీవితంలో దానికి ఉన్నటువంటి పాత్ర, ఉపయోగించే స్టేక్ హోల్డర్స్లో దానికి ఉండేటటువంటి అవసరము అనేక విషయాలు చర్చించుకున్నాం. ప్రత్యేకించి గణిత శాస్త్రంలో ఎటువంటి అంశాలు ఉంటే అది పర్పస్ఫుల్ అవుతుందో కూడా చూసాం. నిజం చెప్పాలంటే ఒక పుస్తకాన్ని ఎప్పుడు మంచి పుస్తకంగా భావిస్తామో వాటికి కొన్ని పద్ధతులు, క్రైటీరియాను కూడా కొంత చర్చించడం జరిగింది. ఏదైనా ఒకటి విషయాన్ని విస్తృతంగా చర్చించాల్సి వచ్చినప్పుడు సమయం అనుకూలించదనేది కూడా నిజం. కాబట్టి ఇప్పుడు మనం చేసుకున్నటువంటి కొన్ని సూచనలు, ఎన్ఈపిలో ఇచ్చినటువంటి సూచనలు అన్నిటినీ మళ్ళీ మీరు పునర్విమర్శ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఒక మంచి పాఠ్యపుస్తకాన్ని ఎలా ఉండాలనేది అవగాహన చేసుకుంటారు. ఒకవేళ లభ్యమవుతున్నటువంటి పాఠ్యపుస్తకంలో ఆ లక్షణాలు లేకపోతే బాధపడకండి. మీరు కలుపుకుని అవసరమైనటువంటి పద్ధతిలో విద్యాబోధన చేస్తే ఖచ్చితమైన లక్ష్యాన్ని, గమ్యాన్ని మనం చేరతామని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.